నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బండి సంజయ్ కుమారుడికి సంబంధించి నమోదైన పోక్సో కేసు చట్టం, దాని తదనంతర పరిణామాలు చూస్తుంటే కొంతమంది యూట్యూబర్లు, లేడీ జర్నలిస్టులు వారు స్పందన తర్వాత ఆ బాధితుడిని వెనకేసుకొస్తూ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్న తీరు, అలానే మరికొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అనేక మంది ఇన్వాల్వ్ అయ్యి సేమ్ రిపీటెడ్గా ఒకే క్వశ్చన్ని పదే రిపీట్ చేస్తూ నిందితుడిని, ఎవరి మీద అయితే ప్రభుత్వం కేసు పెట్టి అతని కోసం గాలిస్తుందో అతని కోసం అయితే అతని తరపున నిలబడుతున్న తీరు గురించి మీరేమంటారు? ఇది ఒక రకంగా పెయిడ్ సర్వీస్ అండి. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి తమకి అనుకూలమైనటువంటి వార్తలు ప్రసారం చేయించుకోవటం అనేది మీడియా మేనేజ్మెంట్ అనే పేరుతో చలామణిలో ఉన్న విషయమే, చాలా స్పష్టంగా. అయితే ఇక్కడ వీళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడకుండా అసలు క్రైమ్ జరిగిన తర్వాత అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది ఒకటే ప్రశ్న. ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఎందుకు అతన్ని వదిలేస్తున్నారు అనేది కూడా వాస్తవమే. అతను నిజానికి ఈవిడ కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఈవిడ ఇక్కడ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి మదర్ ఉన్న టైంలో అతను అక్కడ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మీరు ఇక్కడ ఈవిడ వెళ్ళిన వెంటనే కంప్లైంట్ తీసుకుని ఉంటే అక్కడ అతను దొరికేవాడు, ఇమ్మీడియట్గా అరెస్ట్ జరిగేది. కానీ ఏం జరిగింది, వీళ్ళు ఈవిడ్ని తాత్సారం చేస్తూ 5 గంటల నుంచి 8 గంటలు వెయిట్ చేయించి నెమ్మదిగా ఈలోపు కమ్యూనికేట్ చేశారు అవతలకి. అంటే కాన్స్పిరసీ జరుగుతోంది, తెర వెనక అధికారం ఉపయోగించి డ్రామా నడుపుతున్నారు అనేది చాలా ఖచ్చితంగా కనిపిస్తోంది, విజిబుల్గానే ఉంది. ఇలా కమ్యూనికేట్ చేసిన తర్వాత ఇది ఫైల్ అయ్యే ముందు తను ఫైల్ చేయడం కోసం వారు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి ఒక పిటిషన్ ఇచ్చాడు, ఫైల్ అయింది అని చెప్తున్నారు. అతనే వెళ్ళాడా లేదా అనేది కూడా డౌటే. అతని పేరుతో ఇంకెవరైనా వెళ్ళి సంతకం పెట్టి ఇచ్చారా, వాళ్ళు ఇతనిగా భావించి తీసుకున్నారా అనేది కూడా డౌట్. జరిగి ఉండొచ్చు, అలా కూడా జరగదు అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయనకి పెద్ద కష్టమేం కాదు. ఇది మ్యానిపులేట్ చేయటము, మ్యాజిక్ చేయటము, మాయ చేయటము పెద్ద ఇబ్బందికరమైన విషయం అయితే కాదు. కనుక ఈ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఓపెన్గానే. సో ఆయన అక్కడ ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్లో ఉన్న సంతకానికి ఈయన్ని పోలీస్ స్టేషన్కి వచ్చి, పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి సంజయ్ ఇవ్వమని వీళ్ళు టైం విధించినప్పుడు మధ్యాహ్నం 2 లోపో 3 లోపో రమ్మని వీళ్ళు చెప్పారు. ఒక నోటీస్ సర్వ్ అయింది, సమన్ సర్వ్ అయింది అతనికి. వాళ్ళ మామయ్యకి పంపించారు అతన్ని తీసుకురమ్మని. ఆ మామయ్య గారికి అందినటువంటి సమన్ నుంచి ఆయన రిప్లై ఇచ్చాడు. ఎవరు, ఈ బండి భగీరథ్ అనేటువంటి కుర్రవాడు తన మెయిల్ ఐడిలో నుంచి ఒక లెటర్ పంపించాడు వీళ్ళకి. ఆ లెటర్లో ఉన్న సంతకానికి కరీంనగర్ 2 టౌన్ స్టేషన్లో ఉన్న సంతకానికి తేడా ఉంది. ఇది ఆల్రెడీ ప్రపంచం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. అంటే అక్కడ అతను లేడు, ఇక్కడ అతను లేడు, ఎవరో అతని పేరుతో సంతకాలు పెట్టి పంపించినప్పటికీ కన్సిడర్ చేయాల్సినటువంటి భయంకరమైన పరిస్థితుల్లో హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ ఉంది అనేది అర్థమవుతోంది. రితిరాజు గారు, ఆవిడ కుకట్పల్లి డిఎస్పి, ఆవిడ ఒక విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతూ అతను నేరం చేశాడనే నిర్ధారణ అయితే ఎందుకు అరెస్ట్ చేయమండి అంది ఆవిడ. నిర్ధారణ చేయవలసిన బాధ్యత కోర్టు వారిది. మీరు చేయవలసిన పని అరెస్టు వరకే. కేసు విచారణ పోలీసుల పని కాదు ఎప్పుడూ కూడా. పోలీసు వారు అరెస్ట్ చేసి ఎవరైనా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకుని ఆ కంప్లైంట్లో ఎవరైతే వ్యక్తి వాళ్ళని ఇబ్బంది పెట్టారు అని చెప్పి రాశారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈ కంప్లైంట్ ఆధారంగా అతను అరెస్ట్ చేసినప్పుడు పంచనామాదారుల దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకుని ఆ వాంగ్మూలాలు ఈ కంప్లైంట్ మిక్స్ చేసి విచారణలో అతను చెప్పినటువంటి విషయాలని ఒక స్టేట్మెంట్గా రికార్డ్ చేసి వీటన్నిటినీ కలిపి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనే పేరుతో తీసుకెళ్లి కోర్టుకు అప్పచెప్పడం వరకే పోలీసుల బాధ్యత. అప్పచెప్పేసిన తర్వాత కోర్టు వారు 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయమని చెప్తారు. అప్పుడు కేసు అతను జైల్లో ఉండగా, ఎందుకు జైల్లో ఉండగా, బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తాడేమో అని భయం చేత అతన్ని లోపల పెట్టి 90 రోజులు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి
ఈ కేసులో సాక్ష్యాలు అవన్నీ ఎవరు ఏమిటి అనేది దర్యాప్తు చేసి ఆ సాక్షుల పేర్లను కూడా అందులో మెన్షన్ చేసి ఒక సమగ్రమైనటువంటి ఛార్జ్ షీట్ కోర్టుకు సమర్పించాలి. అది 90 రోజుల్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో 6 నెలల టైం తీసుకుని కూడా పెడతారు. పెట్టిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ ఆధారంగా ట్రయల్ జరుపుతుంది కోర్టు. ఇది కోర్టు ప్రొసీజరల్ వ్యవహారం. ట్రయల్లో ఈ విట్నెసెస్ అందరినీ పిలిచి బోన్లో నిలబెట్టి అడుగుతారు జడ్జి గారు. వారు చెప్పిన విషయాలన్నీ ఆయన తృప్తి చెందితే ఈ సాక్షులు చెప్పినటువంటి విషయాలని, అందులో ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ ఆధారంగా ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు. జడ్జి గారు నిర్ణయానికి వచ్చి ఆయనకి గనక ఈ క్రైమ్ జరగలేదు అనిపిస్తే, ఇది ఫ్యాబ్రికేటెడ్, అతని మీద నిజంగా కావాలని పెట్టారు, బనాయించారు అని ఆయనకి విట్నెసెస్ నుంచి అనిపిస్తే అప్పుడు నిర్దోషిగా ప్రకటించి విడుదల చేస్తాడు. కేసు ఎక్విటల్ అవుతుంది. లేదంటే శిక్ష పడుతుంది. ఏది వీళ్ళు నమోదు చేసినటువంటి సెక్షన్స్ ప్రకారం అది 7 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పడే పద్ధతిలో పెట్టారు వీళ్ళు. దాని ప్రకారం ఒక 15 ఏళ్ళలో ఒక లైఫ్ వేసేసి లోపలికి పంపించేస్తారు. ఇది జనరల్గా జరిగే ప్రొసీజర్ ఎవరి విషయంలోనైనా. ఇతని విషయంలో అన్ని రివర్స్లో జరుగుతున్నాయి. అందుకని ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది అర్థమవుతోంది. మిమ్మల్ని స్టేషన్కి రమ్మని సమన్ పంపిస్తే 15వ తారీఖు వస్తాను అని చెప్పాడు ఆయన. 15వ తారీఖు వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు. ఈ లోపు నేను సాక్ష్యాధారాలని సేకరిస్తున్నాను నా తరపున అన్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నంలో నేను ఉండగా ఈ అన్వాంటెడ్ గొడవ వద్దు, నన్ను తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చేయొద్దు, నిన్న కోర్టులో కేసు వేశారు వాళ్ళు, కేసు క్వాష్ చేయమని. అయితే ఆ సందర్భంగా పోలీసుల తరపున మాట్లాడాల్సినటువంటి ప్రాసిక్యూటర్ గారు నోరు మెదపలేదు. కేవలం డిఫెన్స్ వైపు నుంచి వచ్చినటువంటి నిరంజన్ రెడ్డి గారు మాత్రమే నోరు తెరిచి చాలా విషయాలు కోర్టుకి తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఎవరి తరపున? బండి భగీరథుడి తరపున. వారు చెప్పగా కోర్టు వారు వింటూ ఉండగా కనీసం ఇంటరప్ట్ అయ్యి మధ్యలో ఈ చెప్తున్న వాటిలో కొన్ని అవాస్తవాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నము, లేకపోతే మేము అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అతను అవాయిడ్ చేస్తూ పెడుతున్నాడు అనేటువంటి అంశము, వేటిని కూడా కోర్టు వారికి విన్నవించేటువంటి ప్రయత్నం ప్రాసిక్యూటర్ గారు సీరియస్గా చేయలేదు అనేది కూడా బయటకు వచ్చింది. అంటే ఎక్కడో ఎవరో మేనేజ్ చేస్తున్నారు ఈ కేసుని అని ప్రపంచం అనుమానపడడానికి కావలసినంత సరుకు ఉంది అక్కడ. ఉన్నప్పుడు ఇది మ్యానిపులేట్ చేస్తున్నారు అని అనుకోవడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఈరోజు జడ్సన్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు గొడవ చేశాడు. అవును, గొడవ చేసి ఇందులోనే ఉన్నాడు, ఈ ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి గొడవ చేశాడు ఆయన. డౌటే. మీడియాని కొనుగోలు చేసి ఆ అమ్మాయి ఫోటోలు ఓపెన్గా చూపించి ఈ అమ్మాయి ఇంత ఇంటిమేట్గా ఉంటూ సెల్ఫీ తీసింది అంటే ఈ అమ్మాయికి ఏమైనా నైతికత ఉందా, ఈ అమ్మాయిని తిరుగుబోతుగా మనం భావించటానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరమా అనే పద్ధతిలో కొన్ని ఛానల్స్ మాట్లాడుతున్నాయి. నైతిక ప్రవచనాలు చెప్తున్నారు. ముందు వీళ్ళని లోపల వేయాలి. ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అని అడగాలి. ఈ ఫోటోలు ఎవరిచ్చుంటారు? ఉంటే ఆ అమ్మాయి ఇచ్చి ఉండాలి. అవును. లేదంటే బండి భగీరథుడు వీళ్ళకి సరఫరా చేసి ఉండాలి. అవును. ముందు ఈ ఫోటోలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయని వీళ్ళందరినీ తీసుకెళ్లి లోపలేసి ఉతికితే కొంత సినిమా వస్తుంది బయటకి. అది జరగట్లా, అది చేయట్లేదు పోలీసు వారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేయడానికి ఏం చేయడానికైనా సిద్ధపడిపోయారు వీళ్ళు. ఏది అమ్ముడుపోయినటువంటి మీడియా. బేరం గట్టిగానే కుదిరింది అనేది అర్థమవుతోంది. ఆల్రెడీ కొన్ని ఛానల్స్కి ఫోన్లు వచ్చినాయి, వాళ్ళని రమ్మని చెప్పారు, వచ్చి ఒకసారి ఆఫీస్లో కలవండి అని ఫోన్లు వచ్చినాయి అనే విషయం వారే ఓపెన్గా చెప్పేశారు. అవును. చెప్పేసిన తర్వాత బేరసారాలు నడుస్తున్నాయి, మీడియా కొనుగోళ్లు నడుస్తున్నాయి అనేది ఓపెన్గా అర్థమైపోయింది ప్రపంచానికి. కనుక మ్యానిపులేషన్లో ప్రోగ్రాం, ప్రజల బుర్రల్లో ఆ అమ్మాయి క్యారెక్టర్ని చెడగొట్టడం అనేది ప్రోగ్రాం. అయితే ఒక మహిళా యాంకర్ కూడా రెచ్చిపోయి నైతికత అని మాట్లాడుతోంది. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందో ఆవిడకి తెలుసో తెలీదో నాకైతే అర్థం కావట్లేదు. వర్క్ ప్లేస్లో ఆడపిల్లలు మగపిల్లలు వారు పెళ్ళైన వాళ్ళైనా కాని వాళ్ళైనా అందరూ కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఐటీ సెక్టార్లోకి వెడితే హైటెక్ సిటీలో రాత్రి 9:30, 10 తర్వాత అక్కడ చిన్న చిన్న ఇడ్లీ బళ్ళు ఉంటాయి. ఆ ఇడ్లీ బళ్ళ దగ్గర యూత్ నిలబడి ఏవో తినిపోతూ ఉంటారు లోపలికి. వాళ్ళందరూ సరదాగా వాళ్ళల్లో వాళ్ళు జోకులు వేసుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కొండకొచ్చో బూతులు మాట్లాడుకుంటారు.
అంత అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ తిరుగుబోతులని ముద్రేస్తావా నువ్వు? అది ఒక బిహేవియరల్ గొడవ. వాళ్ళు ఆ పద్ధతిలో ఉన్నారు. ఇప్పుడు మెట్రోలో ట్రావెల్ చేస్తూ ఉంటామండి, మీ పక్కన కూర్చుని ఒక ఐటీ అమ్మాయి ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ తన ఆఫీస్కి వెళ్ళటం లేట్ అయిందని ఆఫీస్లో ఇంకెవరికో ఫోన్ చేసి ఒక కుర్రాడికి, బాబు నా పేరుతో నువ్వు లాగిన్ అవ్వు, నేను వస్తున్నాను, ఆన్ ది వే ఉన్నాను, మెట్రోలో ఉన్నాను, నువ్వు ఈ స్టెప్స్ ఫాలో చేస్తూ ఉండు, నేను వస్తాను అని చెప్పే సందర్భంలో ప్రపంచం అంతా వింటూ ఉంటుంది ఆ మాటలు. మెట్రో ఆ కంపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఆ అమ్మాయి వాడిని ఉరేయ్ అనే లెవెల్ దగ్గర నుంచి చాలా తిడుతుంది, నీకు అది కనిపించట్లేదా, ఇది ప్రాపర్గా క్లిక్ చేయి, లోపలికి ఎంటర్ అవ్వు, పాస్వర్డ్ కొట్టు, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. ఈ వింటున్న వాళ్ళకి బుర్రల్లోకి ఒక విషయం ప్రవేశించే ఛాన్స్ ఉంది, ఈ అమ్మాయికి వాడికి ఇంకేదైనా ఉందా అని. అది కేవలం వర్క్కి సంబంధించినటువంటి ఒక దీనిలో నుంచి నడుస్తుంది. వాడెప్పుడో లేట్ అయినప్పుడు ఈ అమ్మాయి హెల్ప్ చేసి ఉంటుంది, అందుకని తను కూడా ఒక సహాయం కోరుతోంది వెడుతున్నప్పుడు. అంతవరకే చూడరు వీళ్ళు. ఈ సీన్ని పట్టుకెళ్ళి ఆ అమ్మాయికి వాడికి ఏదో పెట్టేసి చెత్త అంతా మాట్లాడతారు నైతికత అనే పద్ధతిలో. ఇది ఒక దుర్మార్గమైన మాటలు. వీళ్ళని ముందు లోపలేసి కేసులు పెట్టచ్చు సీరియస్గానే. అది అక్కడ బాధితురాలుగా చెప్తున్నది ఒక బాలిక, అందులోనూ మహిళ, అందులోనూ ఒక బాలిక, చిన్నపిల్ల కూడా, 18 ఏళ్ళు కూడా నిండనే, ఒక 17 అని చెప్పారు వాళ్ళు, ఒక బాలిక. సో వీళ్ళు మహిళా జర్నలిస్టులు కూడా సాటి ఒక మహిళగా, సాటి ఒక ఆడపిల్లగా వీళ్ళు తమ బాధ్యతను మర్చిపోయారా, లేదంటే వాళ్ళు కంప్లీట్ గా అవుట్ ఆఫ్ మైండ్ వెళ్ళిపోయి, అవుట్ ఆఫ్ మైండ్ వెళ్ళటము పాడు ఏం కాదండి, అమ్ముడు పోయారు, అంతకు మించి ఏమీ కాదు. నైతికత అనే బెత్తం తీసుకుని ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తున్నారు. మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసుల్లో కొంతమంది బుర్రల్లో ఇది ఉంటుంది, ఈ పురుగు ఉండటం వలన ఆడపిల్లలు సరదాగా బయట నిలబడి సిగరెట్లు తాగుతూ ఉంటారు అప్పుడప్పుడు. అవును, అది చూస్తే వీళ్ళు గుండెలు బాదుకుని అరుస్తారు కదా, అదేమి పెద్ద దుర్మార్గం ఏమీ కాదు. మగవాళ్ళు కూడా తాగుతారు, కానీ ఆడవాళ్ళు తాగినప్పుడు డిఫరెంట్ గా చూస్తుంది మన సమాజం. ఇది ఇప్పుడు మందు తాగుతున్నారంటే ఆడపిల్లలు కూడా తాగుతున్నారు. కన్సూమరిస్టిక్ సొసైటీ ఏమనుకుంటుంది, కనీసం మార్కెట్ కల్చర్ గురించి, జరుగుతున్నటువంటి ప్రస్తుతం మనం బతుకుతున్న వ్యవస్థ తాలూకా ఆర్థిక మూలాల గురించి, దాని ప్రయాణం గురించి, అది జనాల్లోకి లోపలికి జొప్పించేటువంటి లక్షణాల గురించి ప్రాథమిక జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకి. మీడియాలో ఉండి వాడు ఉత్పత్తి చేసే సరుకుని ప్రతి ఒక్కడు కన్జ్యూమ్ చేయాలనుకుంటాడు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మందు కొట్టాలని మందు తయారు చేసే కంపెనీ వాడు అనుకుంటాడు. అప్పుడే వాడికి వాడి సరుకు అమ్ముకోవడం కోసం వాడు ఇన్సిస్ట్ చేస్తాడు. దానికోసం 100 మాటలు చెప్తాడు వాడు. అనేక పద్ధతుల్లో పార్టీలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు బ్రేకప్ పార్టీలో మరొక పార్టీయో జరుగుతున్నప్పుడు అక్కడ మందు సరఫరా జరుగుతోంది. ఇది కల్చరు, మార్కెట్ ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి, డిప్లాయ్ చేస్తున్నటువంటి కల్చర్ తాలూకా అవశేషాలు ఇవి. అది ఆ కోణంలో నుంచి చూసేటువంటి ప్రాథమిక జ్ఞానం నీకు ఉండాలి కదా. నువ్వు నైతికతను బెత్తం పట్టుకుని వచ్చేసి వీళ్ళందరినీ కొడతావా? వాళ్ళల్లో ఎవరికైనా ఫిజికల్ రిలేషన్స్ ఉంటాయని నీకు తెలుసా? ఉండవు. చాలా మంది అక్కడ వరకే సరదాగా ఉంటారు, అంతవరకే. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమీ తిరుగుబోతులు కాదు. వీళ్ళు తిరుగుబోతులని బ్రాండ్ వేస్తున్నారు పిల్లల మీద. అందుకని ముందు వీళ్ళని లోపలయ్యాలి. ఈ జనరేషన్ మీద బురద జల్లే ప్రయత్నం. మెట్రోలో వెళ్ళేటప్పుడు బోల్డ్ మంది సరదాగా మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. అది వాళ్ళకి ఏదో రిలేషన్ ఉన్నట్టుగా వీళ్ళు స్టాంప్ వేస్తే ఎలాగా? ఇది పొగరుతోనూ బలిసి చేస్తున్నటువంటి వ్యవహారం. నైతికత అనే పేరుతో మాట్లాడటం. ఈ నైతిక వ్యవహారాలు ఎక్కువగా మాట్లాడేది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ప్రతిదాన్ని విపరీతమైన నైతికత పేరుతో మాట్లాడతారు, విలువలు అంటూ. అంటే ఒక అమ్మాయి మందు తాగినా, సిగరెట్ తాగే మహిళ కానీ, మందు తాగే మహిళ కానీ, వాళ్ళని ఏదైనా చేయొచ్చు, వాళ్ళని ఏం చేసినా తప్పు లేదు అనే తరహాలో వీళ్ళ మాటలు ఉన్నాయి. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, తాగుబోతు అయినప్పుడు తిరుగుబోతు కాదా? అంత దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య శారీరక బంధం ఉండదా? వీళ్ళెవరు అజంప్షన్ చేయడానికి ఏం రైట్ ఉంది? వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళడానికి వీళ్ళకి నోటికొచ్చినట్టు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు? మీరు నోటికి కనిపించిన సీన్ ఆధారంగా మీరు కథలు కల్పిస్తే ఎలా వింటారు ప్రపంచం? ఇంగితం లేకుండా మాట్లాడేటువంటి బలుపుతో కూడుకున్న వ్యవహారం ఇదంతా. అదే చేస్తోంది మీడియా. సో ఇవన్నీ కాదండి. ఎందుకు అతన్ని దాచిపెడుతున్నారు, ఎందుకు అతన్ని హైడ్ చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం? ఇది సీరియస్ క్వశ్చన్. అంతే తప్ప నైతిక ప్రమాణము, అసలు అమ్మాయి ఫోటోలు రోడ్డు మీద పెట్టినందుకు వీళ్ళందరినీ ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆవిడ 4 పేజీల ఒక
ప్రెస్ నోట్ అవును. రిలీజ్ చేశారు అమ్మాయి మదర్. అవును. దానిలో అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అనే మాట వాడారు వాళ్ళు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం మీరే కదా, చంపేద్దామనే ప్రోగ్రామ్ ఇది. అంటే వాళ్ళు చేసిన పద్ధతులు అవును. వాళ్ళు చిన్న పిల్ల 18 ఏళ్ళు కూడా నిండిన పిల్ల తన మానసిక పరిస్థితి అనేది ఇంకా మెచ్యూర్ అయి ఉండదు. సో తను ఏదైనా ఏదో చేసుకునే ధోరణి అవకాశం అండి. ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం ఒకలా నడుస్తోంది, పిల్లలు రకరకాలుగా ఉన్నారు. మందు తాగటం అనేది విచిత్రం, భయం కలిగించేటువంటి పేరెంట్స్ పిల్లలే. అంటే వాళ్ళ బ్రాటప్లో నుంచి, వాళ్ళ మైండ్ సెట్లో నుంచి ఇది చాలా పెద్ద విషయం తాగటం అనేది. ఎవరో వచ్చి చెప్తారు, మీ అమ్మాయి మొన్న ఒక ఆఫీస్లో జరిగినటువంటి ఒక పార్టీలో డ్రింక్ తీసుకుంటుండగా చూశానండి అని ఒక జ్ఞాని వచ్చి వీళ్ళకి చెప్తాడు. టెన్షన్ పడతారు కదా, అమ్మాయి ఏమైపోతుందో అని అడుగుతారు. అడిగినప్పుడు అమ్మాయి చెప్తుంది, నాకేమిటో తెలుసు, నేను సొసైటీలో ఎలా బతకాలో నాకు తెలుసు, ఎవరితో ఏ లిమిట్స్ వరకు ఉండాలో నాకు తెలుసు, మీరు అతిగా మానిటర్ చేయకండి అని సమాధానం చెప్పినంత మాత్రాన ఆ అమ్మాయి తిరిగిపోతాను నువ్వు ముద్రేసేస్తావా? తప్పు కదా అది. ఒకళ్ళ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి జడ్జిమెంట్లు ఇవ్వడానికి మీరెవరు? మీరు అసలు నైతికత అనే పేరుతో మీరు చేస్తోంది ఏమిటి? అమ్మాయి ఫోటోలు రోడ్డు మీద పెట్టడం నైతికత మీరు చెప్తున్న పద్ధతేగా. అసలు ఇంకా అది క్రిమినల్ అఫెన్స్ కూడా. అఫెన్స్ అండి. ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ అయి ఉందా అమ్మాయి, అందులో ఉంది. ఆ అమ్మాయి పేరు మెన్షన్ చేయటం కూడా తప్పే. అవును. అలాంటిది వీళ్ళు ఫోటోలు పెట్టేసి వ్యాఖ్యానాలు రాసేసి కామెంటరీలు చెప్పి ఏమనుకుంటున్నారు వీళ్ళందరినీ ఎందుకు అలౌ చేస్తోంది ప్రభుత్వం? గతంలో ఢిల్లీలో ఒక సంఘటన జరిగినప్పుడు 2012లో నిర్భయ కేసుకు సంబంధించి కనీసం ఆవిడ పేరును కూడా ఇప్పటి వరకు బయటకు తీసుకురాలేదు. ఎందుకు నిర్భయ ఇలాంటి పేర్లు పెట్టి నడుపుతున్నారు కథని? మరి ఇక్కడ చూస్తే మాత్రం ఏకంగా ఫోటోలు పెట్టేశారు. ఆ పిల్ల ఆ బాలిక ఆ మానసిక స్థితి అనేది చాలా ఇమ్మెచ్యూర్డ్ గానే ఉంటది ఈ వయసులో. అమ్మాయి మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అనేది కూడా మనకు అనవసరం. ఎలాగైనా ఉండొచ్చు గాక, జడ్జి చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఈ అధికారం అధిగమించి వెడుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఒకటే ఇష్యూ అండి, అతను క్రైమ్ చేశాడా లేదా, ఒక కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ మీద విచారణ జరిపేటువంటి అధికారం పోలీసు వారికి ఉంది. కోర్టుకి విన్నవించటం వరకే వాళ్ళ బాధ్యత. అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టు వారు. కోర్టుల్ని బైపాస్ చేసే పద్ధతిలో డీసీపీ గారు మాట్లాడటం సబబు కాదు. దీనికంటే ముందు డీజీపీ గారు కూడా ఒక ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. నరేంద్ర మోడీ గారి భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణలో మేము వీటిని సీరియస్గా పట్టించుకోలేదు అని. అది నేరస్తులు విన్నప్పుడు నగరానికి ఎవరైనా ప్రముఖులు వస్తున్నారు అంటే ఆ టైంలో వీళ్ళందరూ ఎంగేజ్ అయి ఉంటారు. సో మనం ఆ టైంలో పురివిప్పి నాట్యం ఆడొచ్చు నేర ప్రపంచంలో అనుకునే అవకాశం ఉంది కదా. ఆ హింట్ ఇస్తున్నట్టేగా పెద్ద మనిషి. అందుకని చాలా ఓవర్ స్టేట్మెంట్లు, చాలా ఓవర్ యాక్షన్ నడిచిపోతోంది దీని పేరు మీద. ఈ బండి భగీరథుడి పేరు మీద ఇష్టం వచ్చినట్టు ఎవరి లెవెల్లో వాళ్ళు రెచ్చిపోతున్నారు. సింపుల్ క్వశ్చన్, అతని మీద కంప్లైంట్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎందుకు 8 గంటలు హైడ్ చేశారు? ఎవరు సమాచారం ఇస్తే అతను కరీంనగర్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. ఆ కేసు పెట్టడానికి అతన్ని ప్రేరేపించింది సమాచారం ఇచ్చిన ఇన్ఫార్మర్ ఎవరు ఇక్కడ? అక్కడి నుంచి మొదలుపెట్టి కేసు దర్యాప్తు చేయగలిగితే సీరియస్గా చాలామంది బయటకు వస్తారు. అది ఎలాగూ చెయ్యరు వీళ్ళు. ఇప్పుడు రితిరాజ్ గారు కూడా అంత లోతుగా వెళ్ళటానికి ఆవిడకి అధికారము, అనుమతులు ఉండకపోవచ్చు. బహుశా ఆ ప్రెజర్లో నుంచి, ఆ అన్రెస్ట్లో నుంచి, ఆ చిరాకులో నుంచి ఆ మాట అని ఉండొచ్చు. ఆవిడ అర్థం చేసుకోవచ్చు. అదే ఇదే నేరం ఒక సామాన్యుడు కనుక చేసుంటే మొదటి రోజే వితిన్ అవర్స్ లోనే అతను తీసుకెళ్లిపోయి జైల్లో బంధించేవాడు. యాక్ట్ కింద లోపలేసిన చాలా మందిని చూసాం కదా మనం. కనీసం వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే నోటీస్ ఇచ్చారు, వాళ్ళ రిప్లై కోసం వరకు ఆగారు, అతను మెయిల్ పంపించాడు, కానీ ఇంతవరకు అయితే అతను ఎక్కడ ట్రాక్ అయిన దాఖలాలు అయితే లేవు. సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రి కుమారుడు, కేంద్ర మంత్రి నిజంగా తన కొడుకు తప్పు చేయలేదు అనుకున్నప్పుడు చట్టానికి అప్పగించి సాక్ష్యాధారాలు ఏదో బయట పెట్టొచ్చు. కానీ ఆ పని అయితే జరగట్లేదు అన్నదే ప్రశ్న. ఇప్పుడు మీరు మీడియాకి ఇచ్చిన ఫోటోలు కోర్టుకి ఇవ్వడానికి ఏమిటి ప్రాబ్లం? మీకు ఇవ్వచ్చు, మీడియాకి ఇచ్చారుగా. మీరు ఇవ్వకపోతే అలా ఎలా వస్తాయి వాళ్ళ దగ్గరికి? ఆ ఫామ్ హౌస్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళు బయట పెట్టారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి. అవునండి, వాళ్ళే పట్టుకొచ్చి మీడియా చేతుల్లో పెట్టి మీరు వేసేయండి అన్నారు. వేసేయటానికి ఇంత అవుద్ది అన్నారు. వీళ్ళు అంతా పే చేశారు, వాళ్ళు డ్రామా ఆడుతున్నారు. ఇది వాస్తవం.
కాబట్టి ముందు అసలు వీళ్ళని లోపల ఇవ్వాలి, ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ఫుటేజ్ చెప్పండి అని తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగిస్తే వీళ్ళు చెప్తారు. అక్కడి నుంచి కేసు మీద ముందుకెళ్తే చాలామంది బయటకు వస్తారు. సో ఈ అంటే ఇది హై లెవెల్లో నడుపుతున్నటువంటి డ్రామా. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ అయ్యాయని ప్రపంచం అనుకునే పరిస్థితి కల్పించారు. సో ఫైనల్గా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ జర్నలిస్టుల గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? ఏం లేదండి, అసలు మీడియా కొనుగోలు అనేది చాలా కాలంగా నడుస్తోంది. గతంలో ఎలా ఉండేదంటే మీడియా మేనేజ్మెంట్ అంటే ఏదైనా ఒక కార్పొరేటర్కో లేకపోతే ఒక అధికారికో ఇబ్బంది వచ్చినప్పుడు ఈ వార్త బయటకు రాకుండా చూడండి అని పిలిచి ఆ రిపోర్టర్తోనూ వాళ్ళతోనూ మాట్లాడుకునేవారు. మహా అయితే ఎడిటర్ గారి దృష్టికో లేకపోతే బ్యూరో చీఫ్ దృష్టికో తీసుకెళ్ళి, అయ్యా మీరు ఫలానా ఇల్లు కట్టుకోవడానికి ఐరన్ కోసమో దేనికోసమో ఒక అప్లికేషన్ చూసాం మీది, అది మీకు సజావుగా సరఫరా అయ్యేటట్టు మేము చూస్తాం, కొంచెం దీనిలో వదిలిపెట్టేయండి, వార్త రాయకండి, ఆడు ఉద్యోగం పోతుంది. గతంలో పబ్లిష్ చేయొద్దు లేదంటే ప్రసారం చేయొద్దు అంతవరకే ఉండేది. ఇప్పుడు పరిస్థితి మీడియా మేనేజ్మెంట్ అంటే అది కాదు, మనకి వ్యతిరేకంగా అసలు అది కాదండి. మీడియా మేనేజ్మెంట్ అంటే మనకి వ్యతిరేకంగా రాసే మీడియాని కొనేసి దొడ్లో కట్టేయటం. అప్పుడు రిపోర్టర్ దగ్గర నుంచి ఎడిటర్ వరకు అందరూ వాళ్ళ పాలేరులుగా మారతారు. ఇలా పాలేరీకరణ చెందించటం వ్యవస్థల్ని అనేది ఒక ప్రోగ్రామ్గా మొదలై చాలా కాలంగా నడుస్తోంది. ఇప్పుడు ఉదాహరణకి ఎన్డీటీవీ ఉంది, అది ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేస్తోంది, వెళ్ళి కొనేసే దొడ్లో కట్టేశారుగా. ఇలా ఏ ఛానల్నైనా ఎవరినైనా సరే, తెలుగులో ఎన్ని ఛానల్స్ వాళ్ళ దొడ్లో ఉన్నాయి? 10 ఛానల్స్ వరకు. ఎందుకు ఆయన ఏబిఎన్లో పదే విజయ్ సింగిల్ లార్జెస్ట్ నెంబర్ వచ్చినప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది అని కంక్లూడింగ్ డైలాగ్ ఎందుకు చెప్పారు వాళ్ళు పదే? వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చెప్పమని, ఉన్నాయి కాబట్టి చెప్పారు. లేకపోతే వీళ్ళకి ఎందుకు తమిళనాడు రాజకీయాలు గొడవ? అంటే ఈ లెవెల్లో మానిటర్ చేస్తున్నారు, కంట్రోల్లోకి తీసుకుని డ్రామాలు నడిపిస్తున్నారు. ఈ సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి మీడియా నుంచి ఇలాంటి వార్తలు, ఇలా అమ్మాయి గురించినటువంటి రకరకాల పుకార్లు 100 పుట్టిస్తున్నారు రోజుకి. ముందు దీన్ని ఎంటర్టైన్ చేయటం ఆపగలిగితే కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎగ్జిస్టెన్స్ అంటాం, లేకపోతే దాని ఇంటిగ్రిటీ అంటాం, ఆ ఇంటిగ్రిటీ నిలబడుతుంది. లేకపోతే టోటల్గా వీధిలోకి వస్తుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.